తిరుపతి జిల్లా మామండూరుకు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మొక్కలు నాటనున్నారు. అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించనున్నారు. ఇక తిరుపతి జిల్లా మామండూరుకు చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మామండూరు అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మొక్కలు నాటనున్నారు. అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మన కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. హరీష్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ 2 రోజుల ప్రోగ్రాం సంబంధించి అంటే ఈ రోజు రేపు 8, 9 2 రోజుల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి అలాగే తిరుపతికి సంబంధించినటువంటి 2 రోజుల పర్యటనకు సంబంధించి ఈ రోజు ఉదయం తిరుపతి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయనకు ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులతో పాటు జనసేన నాయకులు కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు అంటే సాయంత్రము 3 నుంచి 4 గంటల వరకు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే అధికారులతో పాటు అలాగే సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం రేణిగుంటకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మామండూరు వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మామండూరులో అక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ అలాగే ఎకో టూరిజం కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ఎకో టూరిజం ప్రాంతంలో దాదాపు 2 గంటల పాటు అక్కడే గడిపే విధంగా అధికారులు కూడా షెడ్యూల్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ అటవీ ప్రాంతంలో ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఆ జలపాతం కూడినటువంటి ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతోనే అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతోనే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి మామండూరుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మామండూరుకు డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు సంబంధించి ఈరోజు ఈ ఎకో టూరిజం పార్క్ ను సందర్శించిన అనంతరం సమీక్ష నిర్వహించి ఆ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా అందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలనేటువంటిది కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ అదే ఎకో టూరిజం పార్క్ లోనే మొక్కలు కూడా నాటే పరిస్థితి కూడా డిప్యూటీ సీఎం కు కార్యక్రమాల్లో ఇచ్చినటువంటి షెడ్యూల్ లో భాగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరము అంటే ఎకో టూరిజం పార్క్ మామండూరు నుంచి తిరుపతి చేరుకునేటటువంటి పరిస్థితి అనంతరము మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం గోదాములు అంటే గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఎర్రచందనం ఏదైతే ఉందో తిరుపతి జిల్లా పరిధిలో స్వాధీనం చేసుకున్నటువంటి ఎర్రచందనాన్ని ఉన్నటువంటి నిల్వ చేసినటువంటి గోదామును కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్నటువంటి నిల్వ ఉన్నటువంటి గోదాములో ఉన్న ఎర్రచందనాన్ని అలాగే ఉంచాలనా లేకపోతే దానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి ఎర్రచందనాన్ని ఏం చేయాలనేటువంటి దానిపైన కూడా అధికారుల యొక్క
అయితే ఈ ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.